గాయములను కడుతాడట. చూడండి, మన ప్రభు ఎవరు అంటే మన హృదయాన్ని చూచేవాడు, అంతరంగాన్ని ఎరిగినవాడు. ఆయనకు మరుగైనది చాటైన చోటేమీ లేదు. అయితే ఇక్కడ చెదిరిన గుండె, అది ఎవరికి కనిపిస్తుంది? మనిషి బాగానే ఉంటున్నాం, బాగానే తిరుగుతుంటున్నాం, బాగానే తింటుంటున్నాం, అన్ని రంగాలలో ఘనమైన వ్యక్తులుగా ఉంటున్నాం. కానీ గుండెల్లో ఉన్న వ్యధ పోతుందా? హృదయంలో ఉన్న అలజడి తొలుగుతుందా? మనసులో ఉన్న బాధలు ఈ రోజున దూరం అవుతున్నాయా? తింటున్నా, తిరుగుతున్నా, ఉంటున్నా, పని బాటలు చేసుకుంటున్నా, ఆ మనోవేదన హృదయంలో ఈ రోజున మనిషిని కృంగదీస్తున్నటువంటి వాస్తవం మనకు తెలుసు కదా. మరి ఈ దాగి ఉన్న ఈ బాధని, ఈ వేదనను, ఈ క్షోభను ఎవరు బాగు చేస్తారు? ఎవరు బాగు చేస్తారండి? మనసెరిగిన మహామనిషి ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చెదిరిన నీ గుండెను బాగు చేస్తాడు. ఏ విషయాలలో నీ హృదయం చెదరి ఉందో మనుషులుగా ఎవరికి తెలియకపోవచ్చు. ఏ విషయాలలో నీ మనసు సొలసి సొక్కిపోయి ఉందో, విరక్తి కలిగి ఉన్నదో మనుషులు ఎవరు గుర్తుపట్టకపోయినప్పటికీ ప్రభు చూస్తున్నాడు. ఆయనకి స్పష్టంగా తెలుసు, ఆయన బాగు చేయవాడు. బదలి వృక్షం క్రిందకు వెళ్ళి మరణాపేక్ష కలిగిన వాడు ఏలియా నిద్రపోతున్నాడు. ప్రార్థన చేసుకొని ఎవరు గుర్తించారు? ఎవరు పలకరించారు? ఎవరు ధైర్యపరిచారు? ఎవరు ప్రోత్సహించారు? ఎవరు లేవనెత్తారు? సర్వశక్తి కలిగిన దేవుడు తప్ప. ఆ దేవుడే నిన్ను చూస్తున్నాడు. ఆ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడే నీతో పలకరించువాడు. ఆ దేవుడే నీ హృదయాన్ని ఎరిగి నీ హృదయంలో ఉన్న ఆ కలతని, కలవరాలను తొలగించి బాగు చేయగలవాడు. నీ గుండెకు కలిగిన గాయాన్ని ఆయన కడుతాడు. మనుషులు హృదయాన్ని గాయపరుస్తారు, పరిస్థితులు హృదయాన్ని గాయం చేస్తాయి. కానీ దేవుడు ఆ గాయాన్ని కడుతాడు. మనుషుల్లాగా దేవుడు గాయాలు రేపేవాడు కాదు, దెబ్బ కొట్టేవాడు కాదు, రక్తం చూసేవాడు కాదు. మన కొరకే రక్తం కార్చేవాడు, మన కొరకు దెబ్బలు తిన్నవాడు, మన కొరకు దిగి వచ్చి ప్రక్కన నిలిచి ఆదరించే ఆదరణకర్త. అందుకే ఆయనకు స్తోత్రగానం చేయాలి.